ఈ ఇల్లీగల్ దందాలు చేసేటోళ్ళు, ఇసుక దందాలు చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, ఈ మాఫియా నా కొడుకులు అందరూ వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈవెన్ అంతకన్నా పైన ఉన్నాయన కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఉన్నాడు. అటువంటి వ్యక్తే కూర్చున్నాడనే అనిపిస్తుంది. నెత్తి మీద తలకాయ ఉన్నాడో, తలకాయ లేదా మెదడు ఉన్నాడో ఎవడు కూడా ఈ 2 పేజీలు కనుక చదివితే, ఈ 2 పేజీలు ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేను జస్ట్ చదివినా ఈ 2 పేజీలు చదివితే ఎవరైనా కానీ పిలిపించుకొని కూర్చొని ఇమ్మీడియట్ గా మీకు ఏం కావాలో అది చేసేటువంటి సిచ్యువేషన్ అన్ని ఉన్నాయి. ఇలా పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. మరి అలా కూర్చున్న వాళ్ళు ఉత్సవంలో ఆయన మాట్లాడడానికి పూరా పాగలుగా జమాత్ హోగా కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఒక పెద్ద మనిషి. అంతా పాగలు ఉన్నారు, అవలగాళ్ళు పిచ్చోళ్ళ సంతతి అయిపోయింది మొత్తం అక్కడ కూర్చున్న వాళ్ళందరని. నిజంగా నాకు అట్లే అనిపిస్తుంది. అంటే వాళ్ళకి అవన్నీ తెలియని కాదు కానీ కావాలని. ఇప్పుడు ఏందట అంటే అసలు పంచాయతీ ఏందట అంటే ఒక్కసారి వీళ్ళకి కనుక బెండ్ అయితే, వీళ్ళు అడిగితే ఒక్కసారి బెండ్ అయితే ఇక ఎప్పటికి ఇదే అలవాటు అవుతాను. తిక్కన వీళ్ళకి మేము పిచ్చోళ్ళు అయిన పరీక్ష రాష్ట్రాలంతా 13 ఏళ్ల నుంచి లేదు, గోస చేసిండ్రు. ఏళ్ల నుంచి చదువుకొని గత 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఏదో 3వ సారి పెట్టినప్పుడు అది ఎటుపోతుందో ఏందో మానసిక ఒత్తిడితోటి, చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడితోటి పరీక్షలు రాసిండ్రు. ఇగో ఇలా పెట్టి ఎంత క్లియర్, ఆకలి నిద్రమా అని. కష్టపడి చదువుకుంటుంటే నీకు వంకాయలు బెండకాయలు లెక్క కనబడుతున్నారు. నీకు నిరుద్యోగులు బెండకాయలు లెక్క అని మాట్లాడుతున్నారు. అంటే ఎంత చిన్న చూపుతోటి నీ భాష, నువ్వు మాట్లాడేటువంటి నీ అహంకారం అది తెలుస్తలేదు. ఇంత ఇన్సల్టింగ్ గా మాట్లాడు. నిద్ర లేక కూలీలు అడ్డ మీద కూలీలు అని చెప్పని చెప్తారు. కొన్ని పదాలు నాకు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. దొంగలంట, దొంగ ఏం భాషనే. ఒక్కనాడు నువ్వు గ్రూప్స్ చదివిన వాళ్ళు లేరన్నా పాడై, సివిల్స్ చదివిన వాళ్ళు ముఖాలు కాదా పాడై. మీరు తీసుకపోయి మనమే అవలగానే మనం ఓట్లేసి అట్లా మనమే ఎన్నుకున్నాంలే, మన తప్పు కూడా ఉన్నది, అందరు తిరిగినాం. కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లో ఒక మంచి దొంగ ఎవడు అని చెప్పి మా ఊళ్ళు పెద్ద మనిషి ఒకరి దానికి కూడా తిరిగిరు. ఉన్న దాంట్లో లేవడు మరి గాయన మంచోడా గిన మంచోడా, ఉన్న దొంగలే మంచి దొంగలే, 2 దొంగలే కూర్చున్న వాళ్ళు 2 దొంగలే. ఓ దొంగని నమ్మించలో చాలా రోజులు అధికారంలోకి లేక వచ్చినాక ఏదైనా మనోళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పని అందరం అనుకున్నాం. సరే ఎవడో వచ్చింది అనుకున్నా. గింత దుర్మార్గంగా 7 నెలలు తిరగక ముందే వాళ్ళ పాలన గింత ఏడ్చినట్టు ఉంటుంది అనుకుని జనాలను ఏడిపించేటట్టుగా తీసుకొచ్చి ఏం చదువుతుండ్రు, ఏం బాధలు పడుతుండ్రు, ఇంట్లో ఏం అబద్ధాలు చెప్తుండ్రు ఎరకలే. కానీ ఒక్కొక్కరు నేను మొన్న రాత్రి తెల్లందాక 4 గంటల వరకు కూర్చున్నాం. మైపల్లడ పొద్దుగల 4 o'clock వరకు కూర్చున్నాము. ఆర్టీసీ క్రాస్ వస్తా విటల్ నేను పోయినాము. తర్వాత 4 వరకు కూర్చుంటే అసలు నాకు వాడికి ఎంత లోపల బాధ, ఆవేదన ఎట్లా కనబడుతుంటే ఒక్కగా కొడుకారా మీకు. అదే అంటున్నారు కదా, తలకాయ ఉండి మీకు ఏ మాత్రం పైసా మానవత్వం కనుక మీ లోపల కనుక ఉండేది ఉంటే అసలు అదే రాత్రి ఎవడో మంత్రి ఎవడన్నా ఎమ్మెల్యే ఆడికి వచ్చి కూర్చుంటారు కావచ్చు అనుకున్నాను. వీళ్ళు ఎందుకు కూర్చున్నారు ఏంటిదని. మళ్ళీ ఉల్టా ఏంది, ఏదో రాజకీయ పార్టీల మీద నెట్టుడు. ఆ పార్టీ ఇన్వాల్వ్ అయింది, ఈ పార్టీ వచ్చింది. కరెక్టే కావచ్చు, బెల్లం ఉన్న దగ్గర ఈగలు వాళ్తాయి. ఆడేదో అంశం ఉన్నది కాబట్టి వాడు ఎవడో వచ్చిండు కూర్చున్నాడు రాజకీయ నాయకుడు అని. నీకు చిత్తశుద్ధి ఉండేది అంటే నువ్వు వచ్చి కూర్చో రాజరాబాయ్. నువ్వు ఎందుకు రాలే? మళ్ళీ ఎవరో వచ్చారు, సరే ఇలా వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయినారు, మళ్ళీ వచ్చి అప్డేట్ అయ్యేందుకు వాళ్ళు వచ్చి కూర్చున్నారు కావచ్చు. కరెక్టే, అవుట్డేటెడ్ పాలిటీషియన్స్ అయిపోయారు, వాస్తవమే, అది కరెక్టే. కానీ మీ తలకాయ ఎక్కడ పోయింది? వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చేయాలి అని. క్లియర్ గా ఎన్ని అంశాలు ఉన్నాయి, లీగల్ అంశాలు ఉన్నాయి, అన్ని మోరల్ అంశాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి, కంప్లీట్ గా ఉన్నాయి. కేవలం ఏంటంటే మీకు మూర్ఖత్వంతో నేను చాలా మొండి ముఖ్యమంత్రి, చాలా మొండి క్యాబినెట్ అని మీరు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ లో పోతున్నారు మీరు. కానీ దాంట్లో మీకు అర్థమైతలేదంటే మీ బేస్ ఎరోడ్ అవుతున్నది కింద. మీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కార్యకర్తలు లేని టైంలో నిరుద్యోగులు వాళ్ళే కార్యకర్తలై వాళ్ళే జెండాలు పట్టుకొని ప్రజాప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని వదిలిపెట్టేసి, చదువు వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టేసి ఊరూర్లలో పోయి అసలు కాంగ్రెస్ వల్ల ముఖాలు చూసే పరిస్థితి కూడా ఉండే, అసలు పరిస్థితి లేకుండే. మీరు పోయి ఒక్కొక్కరి దగ్గర పోయి కడపత్తా పెట్టి కాళ్ళు మొక్కి వీళ్ళు కూడా అవసరం జెండాలు వేసుకొని మీద జెండాలు వేసుకొని పేరు నమ్మరు ఆయన ఇట్లా నమ్ముతారు కావచ్చు అంటారు. మా ముఖాలు చూసిన మీరు ఓట్లయిందని ఒక దెబ్బలు తిన్నా, ఈడ కూర్చున్నాడు ఆడ కూర్చున్నారు అందరు. ఇంకా బయట కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ ముఖాలు చూసి మీ పాసిపోయిన పుచ్చిపోయిన ముఖాలు చూసి ఓట్లేని ఆయన ఇగో ఇటువంటి వాళ్ళని చూసి వీళ్ళని నమ్మి ఎప్పటి నుంచో ఉద్యమాలలో ఉన్నారు వీళ్ళు. ఈ పెన్షన్ బ్యాచ్ వాళ్ళు కూడా కొంత అక్కడిక్కడ కొంచెం వాళ్ళు కూడా జరిగితే తోడ్పాటు పడ్డారు. కానీ వాళ్ళకి ఏమిటంటే చల్ల కడుపు నిండి ఉన్నారు. ఇప్పుడు అంటేనేమో పృథ్వీరాజ్ హోటల్కి ఇట్లా ఇవ్వడం ఏందని చెప్పి కాలు సాపడానికి కోదండరామకు పదవి అవసరమా? ఏమో ఉంటావో వస్తావో నీకే నమ్మకం లేదా? ఈడికెళ్ళి ట్రాఫిక్ లో గట్టిగా కూడా నేను వెనుకకెళ్ళి కారు కుదితే ఆయన అటే ఆచి బీక్తావు. నీకెందుకు ఎమ్మెల్సీ అట, ఆయన మంత్రి కాబట్టి విద్యాశాఖ మంత్రి అట.
మీరు అంటే వీళ్ళందరూ ఏంటంటే వాస్తవంగా చెప్పేది అంటే వీళ్ళందరూ జీతాలు తీసుకొని చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరు మా లెక్క మొత్తం అన్ని వదులుకొని తిరిగి వాళ్ళు కాదు వాళ్ళు. అందుకే వాళ్ళ లోపల అది కనబడతలేదు. హరగోపాల్ మీరందరూ ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అని చెప్తాడు, నాకే అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పి ఒక స్టూడెంట్కి చెప్పినట. అంటే మంది అంటే నీకు బుద్ధి నాదే అని అంటుంటే కానీ పెద్దలు అట్లా అనలేకపోతున్నాడు. కానీ కూర్చో, ముఖ్యమంత్రి ఇంటికాడ పోయి కూర్చో. నీకు నిజంగా నిజాయితీ ఉండి నీకు ఈ విద్యార్థుల పట్ల నిరుద్యోగ సమస్య పట్ల నీకు చిత్తశుద్ధిగా అనుకుంటే ఉంటే ముఖ్యమంత్రి ఇంటికి కూడా కూర్చోపో. మేమంతా మొత్తం ఏ రోడ్ల మీద ఎవరెవరు ఎక్కడ కూర్చోాలి అక్కడ కూర్చుంటాం కదా. నీకు అంత ఉంటే వీళ్ళ లోపల నిజాయితీ లోపించింది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే పైనంతా ఈ ఉన్నోళ్ళంతా ఈ సార్లు ఎట్లా చెప్తే గట్లే ఏంటారు అనుకుంటారు. కానీ అట్లా కాదు. సమస్యల చుట్టూ జనం ఉంటారు. ఉద్యమాల చుట్టే నిజాయితీగా కొట్లాడేటోళ్ళు ఎక్కడైతే వాస్తవాలు ఉంటాయో వాస్తవం చుట్టూ ఉంటారు. కాబట్టి ఇవాళ మీకు అర్థమైతలేదు. ఈ మేధావులు అయితే గానబాయి మళ్ళీ కొత్తగా వీటిల్ అప్లికేషన్లు పెట్టకి వద్దు, మనకు వీళ్ళొద్దు, ఈ చాప్టర్ క్లోజ్, అది అయిపోయింది. మీ దాంట్లోకి వెళ్ళి పుట్టాల్సిన అవసరం ఉన్నది. మా ఓటర్లో మేము కూడా కొద్దిగా వెనుకకున్నాం. వాస్తవంగా ఎందుకున్నామంటే ఎక్కడ ఏడ ఫోర్ ఫ్రంట్లు ఇక్కడ కనబడ్డా కానీ మీకు ప్రేమ ఉన్నది కరెక్టే, ముందుకు వస్తే మాట్లాడిపిస్తారు కావచ్చు. కానీ వీళ్ళు వెనుక గాలి ఉన్నారట, మళ్ళీ వీళ్ళు వెనుక ఇంకోడు ఉన్నారట, దాని వెనుక అమెరికోడు ఉన్నారట, ఆఫ్రికోడు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీకు అనుకుంటే మొన్న లైబ్రరీ కాడ ముంగడికి వచ్చి కనుక ఎవరు వచ్చి కూర్చున్నా కానీ ఆ రోడ్ల మీద తీసుకోపోయి కుక్కని బట్టి దానికి మాటలు వచ్చి అంటే బహుబహుల భాషలు ఏం చెప్తారంటే వీళ్ళు నిజాయితీగా కొట్లాడుతున్నారు, ఏ రాజకీయ పార్టీ లేదు ఇక్కడ అని చెప్తుంది. ఈ సందర్భంగా నేను కూడా చెప్పాల్సుకుంది ఏంటంటే నాకైతే అనిపించేది ఇది ప్రజాపాలన, రాజ్యాంగబద్ధంగా జరిగిన పాలన కాదు, మోస్ట్ పైశాచిక పాలన నడుస్తున్నది. గత పాలనకు షేమ్ ఆన్ దిస్ ఫెలో, షేమ్ ఆన్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. ఏమి పొందరాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మా నాయన చచ్చిపోయిండు, మా నాయన చంపిరు దేశం గురించి, మా నాయన చచ్చిపోయిండు అంటే అదే పాపం వాళ్ళ నాయన చచ్చిపోయింది. మా నాయనమ్మ కూడా దేశం గురించి చచ్చిపోయింది. నేను కూడా దేశం అంతా తిరుగుతున్నా. మీడ సమస్యలు ఉంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపిండ్రు. ఇలా నేను వాళ్ళ కొడుకుగా మనవనిగా నేను వచ్చి ప్రజల పక్షాన మీ పక్షాన మీకు సమస్య ఉన్నది కాబట్టి చిక్కడపల్లి కాడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ నిలోఫర్ ఛాయ్ తాగి మంచిగా కూర్చొని జీన్స్ ప్యాంట్ వేసి టీషర్ట్ వేసి తెల్ల టీషర్ట్ వేయగానే మా లెక్కనే ఉన్నాడు మా అన్న అనుకొని మనం అంతా సంబరపడి పోయి కుదిరి మనం పోయి ఊళ్ళలో పోకుండా పోయి తిరుగుతుంది. అయ్యా మరి మీకు కనబడతలేదా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? మీకు సంగనాకి రాదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. మీరు చెప్పినాయి కదా మేనిఫెస్టో అయితే చూస్తే బక్వాస్ బోకస్ చెత్త స్క్రాప్ తీసుకుపోయి డస్ట్బిన్ వేయాలి. ఏమైనా అమలు చేస్తుందా అని ఉండండి. ఇప్పుడు అవన్నీ చదివి పెడితే విటల్కి అయితే ఓపిక, నాకు అంత ఓపిక లేదు. ప్రియాంక గాంధీ మేడం, ఈమె సోనియా గాంధీకి వెళ్ళి అంటే వీళ్ళు మాట ఇస్తే వెనుక అంటారు కదా మడి ఇప్పము మాట తప్పమని లెక్క. ఈ పొంగనాల మాటలు అయితే బొచ్చడు మాట్లాడతారు, మస్తున్న డైలాగులు రాయలు ఇంట్లో కూడా బాగా జమ అయినారు ఇప్పుడున్న కాంగ్రెస్ లో కూడా. వీళ్ళు ఇట్లా పెట్టి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఏమడుగుతున్నారబ్బా మీరు ఇచ్చిన మాటలే ఇప్పుడు అందరు చెప్పిండ్రు, మళ్ళీ ఏం లేదు 1:100. మీకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడే ఇయ్యాలన్నటువంటి ఉప ముఖ్యమంత్రి. మీరు కూడా ఆడ మైకులు దొరికితే ఆడ మొత్తం పట్టుకొని కూర్చొని ఇవే సమస్యలు చెప్పుకుంటూ వేరు కదా. అసెంబ్లీ సాక్షిగా నువ్వే 1:100 అన్నావు. మరి ఇప్పుడు పిచ్చోరు నువ్వా? మేము అందుకే పిచ్చోల పాలన అని చెప్తున్నాం. ఎవరు పాగల్గాన్ల పాగలోకి జమాత్ అనేటందుకు ఈ చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే శాతాడు పొడుగున్నాయి ముచ్చట్లు. కానీ ఒకటేంటంటే అసలు ముఖ్యంగా వీళ్ళకు ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని నేను అనుకుంటలేను. మన మా వాళ్ళు పోయినగా మీరంతా పొలం దగ్గర పోయినట్టు కదా, నాకెవరికా నాది ఉన్నది చూసుకుంటానికే, నా ఇప్పుడు చూసుకుంటానికే నాకు తీరుతలేదు, నాకు కొత్త దుఃఖం పెట్టిండి నేనే ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేసిండు. కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి నాకు తెలిసేది ఇదేమని అన్నాడు. అన్న కరెక్ట్ నాకు చెప్పింది ఉన్నోళ్ళున్నారు ఎవరైనా గట్లనే అన్నాడట కదా అని అన్నాడట. నా ఇపే నాకు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, నాకు పెట్టుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది, ఇంకో పోర్ట్ఫోలియో లేడీస్ వద్దు ఇదంతా అని చెప్పని అంటే వేదిక మీద మా పొలం చూసుకుంటాడని ఆయన చెప్తాడు. మంత్రులు అందరి దగ్గర అంటే ఒక సిస్టమ్ ఉండాలి కదా. నువ్వు చేపల మార్కెట్ నడుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వు గుంపు మేస్త్రి అంటున్నావు కానీ అమ్మ కంపు మేస్త్రి కంపు రాష్ట్రం చేసి పడేసినావు తెలంగాణ మొత్తం చెత్త. నాకు ఓ కమిటీ ఉండాలి, నువ్వు నిజంగా ఉండి మాట్లాడాలి, డిస్కషన్ చేయాలనుకుంటే దానికి ఒక 2-3 కమిటీలు పెట్టాలి. నువ్వు డైరెక్ట్ నిరుద్యోగులతో మాట్లాడలేకుంటే ఒక పెద్ద మనుషులు అంటే మధ్య వారధి లెక్క దాని నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య చర్చలు అయితే పెద్ద మనుషులు అంటే గద్దరాన్ని అసంటోళ్ళను 4 తీసుకొని వచ్చి పొత్తూరు వెంకటేశ్వర అసంటోళ్ళను పెద్ద మనుషులు లెక్క పెట్టి కూర్చున్నారు. నీ చేత కాకపోతే ఇప్పుడు నీకు అది లేదా ఇది లేదా అక్కడిక్కడ కిసొంటలు కూర్చుంటే పొరగానని పంపిస్తుడు. వానికి తలగా లేదా ఏం లేదా ఉట్టిగట్ల ఏంటంటే ఏదో ఒకటి పదవి ఇస్తే వచ్చి కూర్చొని ఆ కుర్చీని మీద కూర్చొని చెప్పే కుర్చీ ఎగిరినట్టు ఎగురుతా ఉన్నారు. వీళ్ళంతా అటువంటి నాయకులను కాదు. నీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే, నీకు సమస్యను పరిష్కరింప చేయాలని కనుక మీకు ఉండేది ఉంటే
దానికి ఒక కమిటీ వేసి ఒక ఓపెన్ డిబేట్, ఒక ఓపెన్ మీటింగ్ పెట్టి కూర్చొని ఒక హాల్లను పెట్టి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఒక 24 గంటల్లో 48 గంటల్లో మేము దీన్ని సెటిల్ చేస్తామనేది ఉండాలి కదా. అదైతే నాకు కనబడతలేదు. కానీ ఇంకా జర మన సైడ్ నుంచి నాకు అనిపించేది ఏంటంటే ఇంకా కొంత ఒత్తిడి రావాలి. ఇప్పటిదాకా మేము ఒక 15 రోజుల కింద చెప్పినాం, ఇక్కడ అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి ఒక వేదిక కాడికి వచ్చి మీరు కలెక్టివ్ కనుక ఇష్యూ బేస్డ్ కనుక ఒక న్యూ కొత్తదనంతో కొత్త ఆలోచన విధానాలతో కనుక మూవ్మెంట్ చేస్తే వేరే తిరిగి ఉంటుంది అని చెప్పని ఓ పెద్ద మనిషి మాట్లాడితే ఇప్పుడు ఏం లేదని ఒక 200 మంది వచ్చి వైనాడులో కూర్చుంటాం. ఇక ఏడ కాదు వైనాడులో కూర్చుంటాం, వచ్చి ఈ బొమ్మలు పట్టుకొని కూర్చుంటాం రోడ్ల మీద. ఏడ పోతా పెద్ద పెద్ద ఇప్పుడు తాగితే రోడ్ల మీద పట్టుకొని బోర్లు పెట్టుకొని నిలబెడుతురుగా డ్రంక్ అండ్ డ్రైవ్లా. గట్ల మా ఊళ్ళు కూడా వచ్చి ఆడ కూర్చుంటే మీ ఇజ్జత్ పాతాళానికి పోతుంది. మీరు ఇచ్చిన మన కొత్తగా అడిగేది ఏం లేదు కదా. సో కొద్దిగా ఇన్నోవేటివ్ ఆలోచించి ఈవెన్ వాళ్ళకు మెసేజ్ల రూపంలో కానీ అక్కడ సెగ ఉడితేనే ఇక్కడ కావాలి. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలోకి ఏమున్నదంటే ఒకరితో మాట్లాడితే ఏమంటారు, ఇప్పుడు మేము ఏమనేటట్లేదు ఎందుకంటే మాకు ఇవి కావాలి. రెండే ఉన్నాయి కదా, రెండే స్టేట్ల, ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ. వీళ్ళకు కాసులు కావాలంటే ఇక్కడ నుంచే ఈ రాష్ట్రాలకి వెళ్ళి 1000 కోట్లు పోతున్నాయి కనుక మేము ఇప్పుడు ఎవరిని ఏమనేటట్లేదు అని అట్లున్నది పరిస్థితి. కనుక మనం ఇంకా కొద్దిగా గట్టిగా కొట్లాడి మేమైతే అవుట్ రైట్ ఉన్నాం అబ్బా. నా ఓట్కా గులాం నోట్కా గులాం గానిలో మేమైతే క్లియర్ చెప్తున్నా, మాకు నోట్ల అవసరం లేదు, ఇప్పుడు ఓట్ల అవసరం లేదు, ఓట్లు లేవు కదా, ఏం లేదు. సో ఈ ఓట్కా గులాం గాన్లను నోట్కా గులాం గాన్లను మనందరం కలిసి కనుక గట్టిగా ఉండి జనం దగ్గర కనుక పోగలిగితే రేపు ఎలక్షన్స్ లలో కానీ ఇటువంటి ఓట్ల కాడ వీళ్ళు ప్రభావితం చేసేటువంటి శక్తిగా ఉంటారు వీళ్ళనేది కనుక మనం ఒక మెసేజ్ గట్టిగా ఇవ్వగలిగితే. ఏమిటన్నా ఇప్పుడు ఊర్లలో మన కుటుంబాలలో అయితే ఉన్నారు కదా, ఏ ఊర్లలో మీరు ఇంత మొన్నటిదాకా తిరిగి గెలిపించిండ్రు, ఇప్పుడు పోయి ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా గ్రామాల కాడికి ఇళ్ళ కాడికి కనుక వచ్చేది ఉంటే వాళ్ళు జర చెప్పులో చీపులో పట్టుకొని జర సావతం పలికేటట్టుగా చేద్దాం జర ఊర్లలో. దాని మీద కేసులు ఉంటాయా? మా అమ్మనాయలు అయితే ఉన్నారు కదా ఊర్లలో, మా ఊర్లోనే చేపిస్తా భయ్, మా ఊర్లో చేపిస్తా. ఇటువంటి ఏదైనా కొద్దిగా తిరుగుబాటు అనేది ఎక్కడో దగ్గర కనుక ప్రజాస్వామ్యయుతంగా కనుక జరిగితే వాళ్ళకు సిగ్గు వస్తుంది, సోయికి వస్తారు. ఇప్పుడైతే మాత్రం ఒక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా కానీ, మా సజెషన్స్ కావాలన్నా కానీ ఓకే, ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా కానీ వెంటనే ఒత్తిడి చేసి ఇమ్మీడియట్ గా ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసిరు పోలీసు వాళ్ళతోటి నిర్బంధం, విపరీతమైన నిర్బంధం స్టార్ట్ చేసిరు. తెలియకుండానే విపరీతమైన నిర్బంధం స్టార్ట్ అయింది. పిడిగుద్దులు యూనివర్సిటీలో కావచ్చు, బూతులు అసలు నేనైతే ఎన్నడూ ఎల్ కొడుక అట, ఎం కొడుకులట, ఏం భాషనే, ఎవరి మీద ఉపయోగిస్తున్నారు మీరు? పీజీలు పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళ మీదనా? కష్టాలు చేసి చదువుకున్న మీద మీరు ఇటువంటి భాషలు. నేనైతే మొన్న చెప్తున్నా, ఆపరేషన్ బ్లూ స్టార్ అందరికి ఎరికే కదా, ఆపరేషన్ బ్లూ స్టార్ లో సిక్కులు అంటే ఖలిస్తానీస్ గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్నారని చెప్పని మన మిలిటరీ పోయి లోపల పోయి ఇండియన్ ఆర్మీ పోయి అయితే చేసిందో, నాకు మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసు వాళ్ళు లోపలికి సాయిస్తే నాకు సేమ్ అదే గుర్తుకొచ్చింది. సెంట్రల్ లైబ్రరీ చికడపల్లిలో వీళ్ళు లట్ల పట్టుకొని పోలీసు వాళ్ళు లోపలికి పోతే నాకు బ్లూ స్టార్, ఆపరేషన్ బ్లూ స్టార్ గుర్తుకొచ్చింది. అందుకని అవి అన్ని చెరగని మార్క్స్ లెక్క, బర్రెల లెక్క లోపల గాయాలుగా నిలిచిపోతాయి. సరే అక్కడ వాళ్ళ రియాక్షన్ వాళ్ళు తీసుకున్నారు. కానీ ఈ ప్రజలు మా వాళ్ళు రేపు ఓటు రూపంగా చూపించాల్సిన అవసరం ఏదైనా కానీ మీరైతే మీ ఎంబడి ఉన్నామని విజ్ఞప్తి మళ్ళొక్కసారి చేస్తూ ప్రభుత్వం వెంటనే దిగిరావాల్సిన అవసరం ఉన్నది. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ సో మచ్.